నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో జిల్లా కేంద్రంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు పోలీస్ ఫైర్ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ బాంబు స్క్వాడ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా ఆ విపత్తులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జరిగిన సంఘటన సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ బాంబు తనిఖీ చేశారు. అగ్నిమాపక శాఖ ఫైర్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంటలు ఆర్పే విధానాన్ని చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి తరలించే కార్యక్రమం చూపించారు. సివిల్ డిఫెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, రైల్వే స్టేషన్, పెట్రోలియం కేంద్రాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాదం జరిగినప్పుడు ఆ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కార్యక్రమం చేపట్టామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయని, ఎక్కడైనా సరే అనుకోని విధంగా అనుమానాస్పదంగా ఏదైనా వస్తువులు కనపడితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని వారు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ చినమోగులేసు, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్, అలాగే వేరే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం. అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టలేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో, రైల్వేస్ కానివ్వండి, అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఐఓసిఎల్, బీపీసీఎల్ సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్, అలాగే ఇంపార్టెంట్ ఆఫీసర్ ఎస్పీ మా ఆఫీసు, అలాగే రైల్వే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి, చర్చెస్, టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం. సో ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం. ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మాక్ డ్రిల్, ఒక ప్రిపేర్నెస్. ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది. మీరు అందరూ చూశారు. అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, తీవ్రవాదులు కానివ్వండి, బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా, ఒక ప్రిపేర్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగు దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు వీసీ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు ఈ మాక్ డ్రిల్ని మనం కండక్ట్ చేస్తున్నాం. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్, ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి, సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది. సో దాని మేరకు ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి, అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా, ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది. దాని మేరకు మనకి ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది.
సో ఈరోజు ఇప్పుడు 5 o'clock గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ఒక నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలుగా తోడ్పాటు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్లోని శ్రీరామ్ కాలనీ శ్రీ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ఏర్పాటు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి దామచర్ల పాల్గొన్నారు. ఆరాధన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులు దామచర్ల బిఎన్ విజయ్ కుమార్లకు స్థానిక నాయకులు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యేలు తిలకించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించి బ్రహ్మంగారికి మొక్కుకొని మొక్కు తీర్చుకునేందుకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ 2 పథకం కింద నిధులు రాబట్టి ప్రతిరోజు మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. పెర్నమెట్ట ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. డిఎంఎఫ్ఎస్ నిధుల కింద 5.50 కోట్లతో త్వరలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అమృత్ 2లో నిధులు రాబట్టి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో పగిడి రాములు, టీవీ శ్రీరామూర్తి, చంద్ర, పసుపులేటి సునీత, వెంకటేశ్వర్లతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. కేవలం 7 రూపాయలు చేస్తున్నారు. మీకు ఇంకా కొంచెం టైం పట్టినా కూడా మన పీరియడ్లోనే మీకు ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇల్లు హౌసింగ్ కానీ, ఇలాంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. తప్పకుండా మీరు పెట్టి మంచి మెజార్టీతో మీరు ఒక నమ్మకంతో గెలిపించిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఖచ్చితంగా మేము మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు రాజకీయ మీటింగ్ కోసం మేము రాలేదు. ఈరోజు ఒకసారి మన వాళ్ళందరూ కూడా కలిసినట్టు ఉంటుంది, మన వాళ్ళందరూ కూడా పలకరించినట్టు ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను మన విజయ్ ఇద్దరం వచ్చాం. కాబట్టి మీరు మంచి స్వాగతం పలికి అందరూ కూడా కమిటీ సభ్యులకు కానీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన వాళ్ళు అంటున్నారు కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం ఇలానే కడతాము బ్రహ్మం గారి దాని మీద అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి అది ఇంత కూడా బ్రహ్మం గారి ఆశీస్సులతోటి అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మం గారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 43, 44, 45 డివిజన్ ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులందరికీ 38, 39, 40, 41, 42, 43 ఈ డివిజన్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన పేర్నమెంట డివిజన్లో ఈ మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రాబోయే కాలంలో కూడా డిఎంఎఫ్ ఫండ్స్ నుంచి 5.5 కోట్లు చేస్తూ ఉన్నాం.
ఇక్కడ ఉన్న అనేక నీటి సమస్యలు, ఇతర సంక్షేమ కార్యక్రమంలో నీటి సమస్యలు చాలా ఉన్న విషయాలు మనకు తెలుసు. మనం అమృత్ 2 స్కీమ్లో మన ఒంగోలు మున్సిపాలిటీ మొత్తం నీటి సమస్య తీర్చడానికి చాలా ఎత్తున డబ్బులు తీసుకొని వచ్చి అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ కూడా రాబోయే కాలంలో వైద్యశాలకు సంబంధించిన దస్తరాలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయాలని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సంబంధించిన చికిత్స, పరీక్షలు, మందుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల తరువాత వారు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా వైద్యులు వారి పూర్వ ఆరోగ్య పరిస్థితులు సులువుగా తెలుసుకుని నాణ్యమైన వైద్యం అందించే వీలు కలుగుతుందని అన్నారు. నమోదులో సాంకేతిక సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. డిఎంఎండ్ హెచ్ఓటి వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రవణ్ కుమార్, ఆనందమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ను వైద్య సిబ్బంది సత్కరించారు. ఒంగోలు ప్రకాశం జిల్లా మద్దిపాడు పిహెచ్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో పిహెచ్లో జరుగుతున్న అన్ని రకాల సేవల గురించి ఆరా తీయడం జరిగింది. సో ఈరోజు ఈ మద్దిపాడు పిహెచ్లో చాలా బాగా అన్ని యాక్టివిటీస్ చాలా ఎఫిషియెంట్గా జరుగుతుందని నేను భావిస్తున్నాను. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రిపరేషన్లో ఇంకా కూడా ఫీల్డ్ స్థాయిలో దాన్ని ఇంకా విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే మన హాస్పిటల్కి వస్తున్నారో సబ్ సెంటర్ కావచ్చు, లేకపోతే పిహెచ్ కావచ్చు, సిహెచ్ కావచ్చు, వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆబా ఐడి నెంబర్, లేకపోతే ఆధార్ ఐడి నెంబర్, లేకపోతే మొబైల్ నెంబర్ తీసుకుని వస్తే వాళ్ళు ఒక హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా మనకు డిజిటల్గా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా రికార్డ్ అవ్వడం వల్ల మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చేటప్పుడు వాళ్ళ పేరు చెప్పిన వెంటనే వాళ్ళకి దీనికి ముందు ఏం జరిగింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి డాక్టర్స్ దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆబా ఐడి, లేకపోతే ఆధార్ నెంబర్, లేకపోతే మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పేసి కోరుతున్నాను. మళ్ళీ మా డాక్టర్స్, తర్వాత నర్సెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కూడా కలిసి ఇప్పుడు వాడుతున్న ఈ ఎలక్ట్రానిక్ విధానంలో సో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా స్టడీ చేసి సజెషన్ ఇవ్వమని చెప్పాను. వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని చేంజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియచేయడం జరిగింది. సో దానికోసం ఆల్రెడీ మన డిఎంఎండ్ హెచ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా చేసి ఇప్పుడు జరుగుతున్న దానికంటే సేవలు ఇంకా మంచిగా. ఉద్యోగులందరూ ఆర్టీఐ యాక్టుపై అవగాహన పెంచుకొని తద్వారా వచ్చే అర్జీలను పరిష్కరించాలని మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఆర్టీఐ యాక్టుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఉద్దేశంతో 2005లో ఆర్టీఐ యాక్ట్ రావడం జరిగిందని అన్నారు. ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని, ప్రజలు ఇచ్చే అర్జీలకు ప్రభుత్వ రంగంలో చాలామంది ఉద్యోగులు సరైన సమాచారం ఇవ్వకుండా నెలల తరబడి ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, రెండవది అవినీతిని నిరోధించేందుకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. అందుకోసమే మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కొంతమంది దీనిని అడ్డం పెట్టుకుని ఆదాయ వనరులుగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారిని నివారించేందుకు మనం బాధ్యతగా ఉద్యోగంలో సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఉన్న చట్టాలను అవగాహన చేసుకుని చట్ట పరిధిలో పనులు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అందుకోసం ఆర్టీఐ యాక్టును ప్రతి ఒక్కరూ తెలుసుకొని తద్వారా అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీహరి, విశ్రాంత ఏసీ బ్రహ్మయ్య, కార్పొరేటర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి మీరంతా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, నువ్వు కలెక్టర్ అయినా అంటే వాళ్ళకి నిరంతరం కూడా మన ఆఫీస్కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి, మన కార్పొరేషన్కి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు పథకాలు ఇస్తున్నారు వాటి గురించి, లేదంటే ఇల్లు కట్టుకుంటారు వాళ్ళ గురించి, వాటి గురించి, అలాగే పన్నులు వేయాలి వాటి గురించి, ఇంకా మేము ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని నిర్వర్తిస్తూ ఉంటాం వాటి మీద. అంటే మనకి అప్పగించిన పనులను కనుక ఎవరైనా సరిగా చెయ్యలేదని కనుక పబ్లిక్, ప్రజలు ఎవరైనా కనుక అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క వివరాలను అడిగే హక్కు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. అది 2005లోనే మన భారత ప్రభుత్వం అంటే రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం అయ్యింది. అయినప్పటికీ
అది దాదాపుగా మరి 10 సంవత్సరాల పైనే దాన్ని అట్లా ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. మళ్ళీ 2021 నుంచి అనుకుంటా అంటే మళ్ళీ అది అమలులోకి రావడం జరిగింది. అయితే వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా మిగతా ఆఫీసులో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రము ఎప్పుడు బండిల్స్ మాత్రం ఆర్టీఆర్ కింద కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఒకసారి అటు వెళ్ళి చూస్తే ఆర్టీఆర్ ఆఫీస్కి ఎన్నున్నాయో అందరూ మన మీద కంప్లైంట్ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈ ఆఫీస్ మీద కంప్లైంట్స్ పెట్టారు అంటే మన వరకు కలెక్టరేట్లో వాళ్ళకి ఉంటుంది, ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్ వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి. అందరికంటే మన రెవెన్యూనే కాదండి, టోటల్ రెవెన్యూ వాళ్ళకి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఆర్డీఓ ఆఫీస్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనము ఎక్కువగా ప్రజలతో మింగిలై ఉంటాము కాబట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే మన బాధ్యత. వాళ్ళకి అనుక్షణం కూడా దగ్గరగా ఉంటూ ప్రతి ఒక్క సమస్య మనం తీర్చే క్రమంలో సరిగా నిర్వర్తించలేకపోతే ఖచ్చితంగా మరి ప్రజలకి దాన్ని నిలదీసే హక్కు కోసం ఈ సమాచార చట్టం అనేది వచ్చింది. ఇది మనకు పెట్టిన తర్వాత అంటే ఆ హక్కు ఆర్టీ యాక్ట్ మీద ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత దాదాపుగా దానికి కొన్ని డేస్ అని ఉంటుంది, ఒక 30 days. ఆ 30 days లోపు దాన్ని మనం తిరిగి వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. లేదనంటే అంటే మనకు ఒక అధికారి నుంచి ఇంకొక అధికారికి దగ్గరికి వెళ్ళేసరికి చివరికి వాళ్ళకి దాని యొక్క ఏదైతే మనకి కంప్లైంట్ పెట్టారో దాని మీద స్పందించాల్సిన బాధ్యతకి కొంత టైం అంటూ ఉంటుంది. ఆ టైం కూడా అంటే ఒక 30 days, 60 days, 90 days, 120 days వరకు ఉంటుంది నాకు తెలిసి. అంతకీ కూడా లేకపోతే మళ్ళీ తిరిగి సరైన వాళ్ళకి కనుక సరైన ఆన్సర్ కనుక ఇవ్వలేకపోతే మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళీ అప్లై చేసుకుంటాం. అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా ఒక పని కోసం దరఖాస్తు చేసుకుంటే అది నిర్ణీత కాలంలో పూర్తి చేయకుండా సంవత్సరాలు గడిచడానికి పూర్తి కాదు. అలాంటి జాప్యాన్ని లేదా తీవ్ర జాప్యాన్ని రెడ్ టేపిజం అన్నారు. ఆ రెడ్ టేపిజాన్ని నివారించడము ఒకటి ప్రధానంగా, రెండవది కరప్షన్. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కరప్షన్ని, అవినీతిని తగ్గించడము, అధికారుల్లో బాధ్యతను పెంచడం, ఇవి ప్రధాన లక్ష్యంగా మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత పౌరులకు మరి ఒక ప్రత్యేకమైన ఒక ఆయుధం దొరికింది. అంటే అలసత్వం ఉన్నటువంటి అధికారులకు ఇది నిర్ణీత కాలం లోపల అప్లేట్ అథారిటీ వారు పూర్తి చేయకపోతే దాని తర్వాత అధికారికి వెళ్తుంది. ఆ తర్వాత అతను కూడా దాన్ని జాప్యం చేస్తే ఇది ఏకంగా సమాచార కమిషనరేట్కి వెళ్తుంది. సో అప్పుడు సమాచార కమిషనరేట్ మనల్ని అది న్యాయస్థానానికి ఉండేటువంటి హక్కులు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఇచ్చారు. సో అందుకని ఇటీవల కాలంలో ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత కొంత ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వంలో ఉద్యోగుల్లో బాధ్యతను పెంచింది. సో ఇది ఒకవైపున దీనివల్ల జరుగుతున్న మేలు ఒకవైపు కాగా, ఇంకొక కోణంతో చూస్తే ఇది కొంతమందికి ఇది పరోక్షంగా రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ చికిత్స అయినా ఉచితంగా చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జీజీహెచ్లోని జిల్లా బాల భవిత కేంద్రంలో పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల, స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్న గ్రహణ మొర్రి, పెదవి చీలిక, అంగిటి చీలిక స్క్రీనింగ్ టెస్ట్ క్యాంపెయిన్ను కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రహణం మొర్రి, పెదవి చీలిక, అంగటి చీలిక కలిగిన పిల్లల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రహణం మొర్రి, పెదవి చీలిక, అంగటి చీలిక శస్త్రచికిత్స విధానానికి అయ్యే ఖర్చును సంబంధిత వైద్యులు జిల్లా కలెక్టర్కి వివరించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే కింద జిల్లాలో గ్రహణం మొర్రి, పెదవి చీలిక మరియు అంగటి చీలిక కలిగిన 30 మంది పిల్లలను గుర్తించడం జరిగిందని, వీరికి పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ వారి సహకారంతో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు జీజీహెచ్ నందు టెస్ట్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ను నిర్వహించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వీరందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక్కో శస్త్రచికిత్సకు సుమారు 50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందని, ఒక్కొక్కరికి 3 శస్త్రచికిత్సలు చేయాల్సి ఉండగా మొత్తం 1,50,000 నుండి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, శస్త్రచికిత్స అనంతరం స్పీచ్ థెరపీ, టీత్ అలైన్మెంట్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రహణం మొర్రి, పెదవి చీలిక, అంగటి చీలిక కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున,
క్లెఫ్ట్ ప్రాజెక్టు స్మైల్ ట్రైన్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్, సిద్ధార్థ డెంటల్ కళాశాలకు చెందిన డాక్టర్ సుధా నాగేశ్వరరావు, జీజీహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో డిఈఐసి సెంటర్లో ఆర్బీఎస్కే ప్రోగ్రాం, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం కింద మన జిల్లాలో దాదాపు ఒక 30 పిల్లలు, చిన్న పిల్లలకు క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ వారిని గుర్తించి వారికి ఫర్దర్ సర్జరీ కోసం విజయవాడ నుంచి టైఅప్, అక్కడ ఉన్న హాస్పిటల్తో టైఅప్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారికి సర్జరీ కోసం ఈరోజు ఇక్కడ ఒంగోలు అయితే ఒక 15 పిల్లలు, అదేవిధంగా మార్కాపూర్ జీజీఎస్లో రేపు ఒక 15 పిల్లలు ఉన్నారు. వారు అందరికీ కూడా క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేయబోతున్నాము. ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఈ సర్జరీ, ఒక్కొక్క సర్జరీ దాదాపు 50,000. సో ఒక్క పిల్లకే 3 to 4 సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో దాదాపు 1.5 lakhs నుంచి 2 lakhs విలువైన సర్జరీ వారికి ఈ ప్రోగ్రాం కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా సర్జరీ తర్వాత పిల్లలకు స్పీచ్ థెరపీ కూడా, అదేవిధంగా వారికి టీత్ అలైన్మెంట్ అది కూడా దీని కింద చేస్తున్నాము. సో దీని గురించి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించమని అందరూ మెడికల్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ సర్జరీస్ అయినా కూడా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చేయడానికి ఉంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మార్కాపురంలోని ఎస్టేట్లో ఏ రకంగా పరిశ్రమలు ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ పార్కుని అభివృద్ధి చేస్తామని, ఇండస్ట్రియల్ పార్కులో వివిధ రకాల పరిశ్రమలు త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా ఆ ప్రాంతంలో నిరుద్యోగులకు వందల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబోతున్నామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడు మండలంలోని కలుదువులపాడు టోల్గేట్ వద్ద ఏపీఐఐసి ఆధ్వర్యంలో నూతనంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇండస్ట్రియల్ పార్కు నియోజకవర్గానికి ఒక వరమని, మొదటిగా 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తారని, దీనిని 100 ఎకరాలకు విస్తరించనున్నామని, మొదటగా 15 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రిలయన్స్ సంస్థ 1500 కోట్ల రూపాయలతో త్వరలో నియోజకవర్గంలో ప్లాంట్ నెలకొల్పబోతున్నారని, తద్వారా రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు కౌలు లభించబోతుందని, వందల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయని, వేల సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పించబోతున్నారన్నారు. ఇక్కడ నుండి రామాయపట్నం పోర్టుకు 100 కిలోమీటర్లు, ఎయిర్పోర్టు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు కూడా నేషనల్ హైవే పక్కనే ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పారిశ్రామిక వాడలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఐఐసి అధికారులు, తలుపాడు మండల ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది 50 ఎకరాలలో అవసరమైతే 100 ఎకరాలు కూడా పెంచుకోవచ్చు. సుమారు 15 కోట్ల రూపాయల విలువతోటి ఇక్కడ ఈ పార్కును ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ అని అంటే చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు. మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో మార్కాపూర్ దగ్గర, అదే ఎస్టేట్ కు అనుసంధానంగా 2వ ప్రాజెక్టు ఇక్కడ వస్తా ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు మాదిరిగా ప్లాట్లు వేసి ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టుకుంటామంటే వాళ్లకు ప్లాట్లు అలాట్ చేయటం, తక్కువ పెట్టుబడితోటి అంటే తక్కువ ఖర్చుతోటి ప్లాట్లు ఇవ్వటం అనేది గవర్నమెంట్ చేయబోతా ఉంది. అంటే నిరుద్యోగ సమస్యను పూర్తించేదానికి, అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల వరదను తీసుకుని వచ్చేదానికి ఈ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేది చేస్తా ఉంది మన ప్రభుత్వం. అందులో భాగంగా మొదటి విడతగా 39 నియోజకవర్గాల్లో ఇస్తా ఉంది. ఆ 39 నియోజకవర్గాల్లో మన మార్కాపురం కూడా ఉండటం మనందరి అదృష్టం. అది కూడా నేషనల్ హైవే పక్కనే మన ఒంగోలు హైవే పక్కనే మనకి ఎంఎస్ఎంఈ పార్క్ ఉండటం కూడా ఒక రకంగా ఇది మంచి శుభ పరిణామం కూడా. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ అనేది బాగున్నప్పుడే ఎక్కడైనా కానీ పారిశ్రామిక వాడలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకు రామాయపట్నం పోర్ట్ ఇక్కడ నుంచి దగ్గర 100 కిలోమీటర్ల లోపలనే రామాయపట్నం పోర్ట్ వస్తుంది. 150 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి మన ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేసుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం. మన మండలాల్లో కూడా ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు
మీ యొక్క బంధువులు మీ స్నేహితులు వాళ్ళకు కూడా తెలియజేయండి. తర్లుబాడు మండలంలో కొనకనమెట్ల కందులపాడు దగ్గర ఒక MSME పార్క్ ఏర్పాటు చేశాం. మీకు ఏదైనా ఫ్యూచర్లో మంచి ఫ్యాక్టరీలు పెట్టాలంటే మంచి అవకాశము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీరు మన బంధువులు కానీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సజెస్ట్ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతాను. పుట్టపర్తి సాయిబాబా జయంతిని ప్రభుత్వం నిర్వహించాలని జీవో జారీ చేయడం సిగ్గుచేటని హేతువాద సంఘం జాతీయ నాయకుడు నాన్య వెంకట సుబ్బయ్య విమర్శించారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. పుట్టపర్తి సాయిబాబా చరిత్ర నీచమైనదని, మూఢనమ్మకాలతో ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం చట్ట విరుద్ధమని వెంకట సుబ్బయ్య అన్నారు. 1998లో సత్యసాయిబాబా ఆశ్రమంలో 6 హత్యలు జరిగాయని, ఇంతవరకు ఆ హత్యలకు సంబంధించిన కేసు విచారణ చేయలేదని అన్నారు. పచ్చి మోసగాడు విదేశీ మహిళలను కూడా చెరబట్టారని విమర్శించారు. పుట్టపర్తిలో మంచినీటి ప్రాజెక్టు కూడా జర్మనీ నుంచి నిధులు విడుదలయ్యాయని, ఆ నిధులతోనే అక్కడ మంచినీటి ప్రాజెక్టు పెట్టారని, అంతకుమించి సత్యసాయిబాబా నిధులు విడుదల చేసి సేవ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. తానే పెద్ద విజనరీ అనుకునే చంద్రబాబు నాయుడు సాయిబాబా జయంతిని జరపడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వెంటనే జీవోను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుభాని, గుమ్మళ్ళ నరసింహారావు, MK బేగ్, శిఖా చంద్రశేఖర్, SP రంగారావు, ప్రభుదాసు, ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవో రిలీజ్ చేసింది. అదేమిటంటే పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదినోత్సవం రేపు జూన్ 23 జరుగుతుంది. దాన్ని ప్రభుత్వ దినంగా జరపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ గారు ఒక ప్రకటన ఇచ్చాడు. ఇది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన. పుట్టపర్తి సాయిబాబా ఆయన జీవితం ఒక చీకటి జీవితం. ఆయన జీవితాన్ని జనాలకి ఏ రకంగా ప్రభుత్వం చెప్పాలని, ప్రభుత్వంగా జనంగా జరపాలని నిర్ణయించుకుందో చెప్పాలి. చంద్రబాబు ఒక విజన్ గల ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నాడు, జనం అనుకుంటున్నారు. నాగపల్లి శర్మ అని ఒక ఆయనకి ముఖ్యమంత్రి గారు శాలువా కప్పారు. ఆయన అమెరికాలో 2006లో అమెరికాలో ఆడవాళ్ళ చేత తన్నుద్దన్నాడు ఆ నాగపల్లి శర్మ. ఆయనకి ముఖ్యమంత్రి గారు శాలువా కప్పాడు. ఇప్పుడు ఈ పుట్టపర్తి సాయిబాబా జీవితము ఏమిటో తెలుసు, అందరికీ తెలుసు. చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని ఆ మ్యాజిక్లు తన మహత్యాలుగా ప్రదర్శించుకొని విదేశాల్లో ఉన్నటువంటి అమాయక జనాన్ని అందరినీ రప్పించుకొని 1000 కోట్లు సంపాదించాడు. 92లో 6 హత్యలు జరిగినాయి ఆయన బెడ్రూమ్లో. 6 హత్యలు జరిగినప్పుడు ఈయన భయపడి తలుపులు మూసుకున్నాడు. ఒక భగవత్ అవతారము, భగవత్ స్వరూపుణ్ణి మహత్యాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వ్యక్తి భయపడి తలుపులు మూసుకోవడం ఏమిటి? ఇంత పచ్చి అబద్ధాలతో మోసంతో కూడిన పుట్టపర్తి సాయిబాబా బతుకుని ఆయన జన్మదినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలనుకోవటం చాలా సిగ్గుచేటైన విషయం. సిగ్గుచేటు ఒకసారి కాదు 100 సార్లు అన్నారు సిగ్గుచేటైన విషయం. ఏం ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతులు జరపాలని నిర్ణయించుకుంది చెప్పాలి. ఇప్పుడు సాయిబాబా మీద ఆ రోజు చాలా అంతేకాదు, ఒక సాయిబాబా ఆ రోజు జర్మనీ నుంచి డబ్బులు వచ్చినాయి. PV నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు జర్మనీ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఎడారిగా ఉన్నట్టు అనంతపురం జిల్లాకి నీటి సప్లై చేద్దామని, ఛానల్స్ చేద్దామని ఆ రోజు కొన్ని 100 కోట్లు జర్మనీ నుంచి ఫండ్స్ వస్తే అవన్నీ ఆ రోజు PV నరసింహరావు గారి టైంలో కొన్ని 100 కోట్లు కాజేశారు అప్పుడు మంత్రివర్గం. ఏదో కొన్ని కోట్లు 300-400 కోట్లు సాయిబాబాకు దొరికితే వాటిని ఆయన ఉపయోగించాడు తప్ప సాయిబాబా 5 పైసలు కూడా ఆ నీటి పథకాల ఖర్చు పెట్టాల. తక్షణమే ఈ జీవోని, ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని హేతువాద సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమాజం ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజం. ఈ సమాజంలో మూఢనమ్మకాలకు తావేలేనటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచం ఈరోజు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితి ఉన్నటువంటి సమాజంలో కూడా బాబాలు, అమ్మలు ఇటువంటి పేర్లతో, మంత్రాల పేర్లతో, చేతబడి చెల్లంగి పేర్లతో జనాల్ని భయభ్రాంతులు చేయటం కానివ్వండి, మోసం చేయడం ప్రయత్నించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు మ్యాజిక్ అండ్ రెమెడీ యాక్ట్ ప్రకారం నేరాలు అవుతాయి. ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళు, జీవితాంతం కొనసాగించిన వాళ్ళు, బాబాల పేరుతో ప్రజల్ని నిరంతరం మోసం చేసి జీవించినటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఎక్కించుకొని సన్మానాలు, పద్మశ్రీ అవార్డులు ఇస్తామంటే ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. అభ్యుదయవాదులు, ఆలోచన పరులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏపీ హేతువాద సంఘం దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ
లేని పక్షంలో ప్రభుత్వం మీద చట్టపరమైనటువంటి పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామి ఆలయం నుండి 102 కలశాలతో సిద్ధ లక్ష్మీ పద్మావతి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు హరి వెంకట కుమారాచార్యులు, సుబ్రహ్మణ్య శర్మ, హరికృష్ణ శర్మ, కృష్ణ శర్మ శ్రీ వాసవి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అలంకరణ నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం, శ్రీ హనుమాన్ చాలీసా సంకీర్తనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సిద్ధ లక్ష్మీ పద్మావతి వాసవి మహిళలతో కలిసి క్షేత్రంలో వేంచేసి ఉన్న సకల దేవతలకు ప్రత్యేక పూజలు, బాల కుమారి సువాసిని పూజలు, కుంకుమార్చన నిర్వహించి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి విశేష పూజలు, నైవేద్యం సమర్పించారు. సాయంత్రం వాసవి మహిళా భక్తులు ఆర్యవైశ్య యూత్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ హరిహర క్షేత్రం నుంచి సాగిన అమ్మవారి నగరోత్సవం చేమకుర్తి పురవీధుల్లో జరిగింది. అమ్మవారి నగరోత్సవంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధ వెంకటేశ్వర్లు, సిద్ధ వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు వాహన సౌకర్యం, అన్న సంతర్పణ చేశారు. మీరు మేడం ఇటు చూడాలి మేడం. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన తరగతులను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నారు. 10వ రోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దాసరి లక్ష్మీప్రసాద్ విద్యార్థులకు పద్యాలు, మ్యాజిక్పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. సరైన ఆహార ప్రతిని చేస్తున్నారు. అది కానీ తింటే కొమ్ములు తీస్తే కోడేరు, కొమ్ములు తీస్తే కోడేరు అందరం పడతాము. యాక్షన్ పాత్ర 40 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో విద్యార్థులు చక్కగా ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ నేర్పించే పలు అంశాలను ఆసక్తిగా నేర్చుకుంటున్నారని కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తెలిపారు. విద్యార్థులు కూడా తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. యోగా, పిరమిడ్ ధ్యానం, హ్యాండ్ రైటింగ్, మ్యాజిక్, పద్యాలు, డ్రాయింగ్ తదితర అంశాలను నేర్పిస్తున్నామని ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి తెలిపారు. సూర్యకుమారి, జాలాది మోహన్, వెంకయ్య తదితరులు విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. జిల్లా నగరంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. My name is Chandrika. I am studying 8th class in DIRM Municipal High School. నేను ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. మ్యాథ్స్ చెప్తున్నారు, ఇంగ్లీష్, డ్రాయింగ్ అండ్ యోగా, మెడిటేషన్స్ అన్నీ చెప్తారు. చక్కగా ఉంటుంది. ఏం కావాలన్నా అవి నేర్పిస్తారు. ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ బాగా చెప్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ డిస్ట్రిక్ట్ లెవెల్ లైబ్రరీలో జరుగుతుంది. దీంట్లో యోగా, మెడిటేషన్, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, ఇంగ్లీష్ జరుగుతాయి. వీటిల్లో ఇంగ్లీష్ అనేది 7th, 8th, 9th, 10th
ఇంటర్, డిగ్రీ వీటికి కానీ యూజ్ అవుతుంది. ఈ ఇంగ్లీష్లో ఇప్పుడు చెప్తున్నవి టెన్సెస్. ఈ టెన్సెస్ అనేవి ఇంగ్లీష్ మొత్తానికి హార్ట్ లాంటివి. అవి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఉపయోగపడతాయి. సో యోగాలో ఎక్సర్సైజెస్ అలాంటివి చేపిస్తారు. యోగా చేసినందువల్ల వెయిట్ లాస్ అలాగే బాగా హెల్తీగా ఉంటారు. అన్ని గ్రంథాలయాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరం బాగా పిల్లలు ఎక్కువగా ఉత్సాహంగా వస్తున్నారు. ఇదివరకు 8 గంటలకి పిల్లలు అసలు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరము 8 గంటలకే మేము తలుపులు తీసేటప్పటికే దగ్గర 50 మంది వచ్చి కూర్చుంటున్నారు. ఫస్ట్ మాకు ఇక్కడ యోగా క్లాస్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత పిరమిడ్ ధ్యానం వాళ్ళు కాశీ విశ్వనాథ్ గారని వారు పిల్లలకి కథలు చెప్పడము, ధ్యానం చేపించడం చేస్తారు. తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు వెంకయ్య గారు, తర్వాత డ్రాయింగు రవీంద్ర గారు వాళ్ళ టీము సృష్టి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళచే డ్రాయింగ్ నేర్పిస్తారు. తర్వాత ఇప్పుడు కథలు చెప్పడానికి కూడా మోటివేషన్ కథలు చెప్పడానికి జాలాది మోహన్ గారు. ప్రకాశం జిల్లాలో మొత్తం శాఖా గ్రంథాలయాల్లోనూ మా సిబ్బంది సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 28 నుంచి 6/6/25 వరకు, ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 దాకా మాకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మొత్తం 40 డేస్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లలు 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ విద్యార్థులకు పాల్గొంటారు. ఆ విద్యార్థులకు కూడా పిల్లలకి సమ్మర్లో వారికి రకరకాల యాక్టివిటీస్ నేర్పిస్తాము. స్టోరీ టెల్లింగు, బుక్ రీడింగు, బుక్ రివ్యూ, అలాగే ఇంగ్లీష్ గ్రామరు, స్పోకెన్ ఇంగ్లీషు, హ్యాండ్ రైటింగు, డ్రాయింగు, యోగా, మెడిటేషన్, స్పై టైం యాక్టివిటీస్, అట్లాగే యాక్షన్ సాంగ్స్, తర్వాత డ్యాన్సు, డ్రామా, వాళ్ళ పేపర్ క్రాఫ్ట్, రకరకాల యాక్టివిటీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే యాక్టివిటీస్ అన్ని నేర్పిస్తారు. అట్లాగే మనకి రీసెర్చ్ పర్సన్స్ కూడా వాలంటీర్గా వచ్చి మనకి ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పిల్లలతో నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా అదేవిధంగా రోజు 8 గంటల నుంచి 11 దాకా వచ్చి నేర్చుకుంటున్నారు. ఒంగోలు కమ్మపాలెం లక్ష్మీపురం ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆగమ విద్వాంసులు పరాంకుశం సీతారామాచార్యులు ఋత్విక బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ఠా పూజా కైంకర్యాలు జరిపించారు. దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ముందుగా హోమాన్ని వేదోక్తంగా జరిపించారు. దేవతామూర్తుల విగ్రహాలకు జలాదివాసం, గ్రామ భూత బలిహరణం, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ లాంటి పలు క్రతువులను నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టకు భక్తులు గోవిందనామాల నడుమ వేడుకగా సాగింది. కార్యక్రమంలో నగరవాసులు వందలాదిగా పాల్గొని కలియుగ నాథునికి నిర్వహిస్తున్న ప్రతిష్టా ఉత్సవాలను కనులారా గాంచి దేవేరుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అల్తూరి అనిల్, దిచెర్ల రమణయ్య, బైరపనేని తిరుపతిరావు, బొల్లినేని కోటేశ్వరరావు, నన్నపనేని ఆంజనేయులు, చెన్నారెడ్డి రాంబాబు భక్తులు పాల్గొన్నారు. అందుకని కింద పొజిషన్లు ఉన్నారు.
లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఉత్సాహభరితంగా సాగుతుంది. ఒంగోలు ఇతర ప్రాంతాల నుంచి బాలబాలికలు పెద్ద ఎత్తున ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. మొత్తం 3 బ్యాచ్లుగా శిక్షణ సాగుతుంది. శిక్షణ తీసుకునే వారికి లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాదిలాగా ఏడాది కూడా అంతర్జాతీయ కోచ్లతో బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకునే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ కోచింగ్ సమ్మర్ క్యాంప్స్ మా అకాడమీలో నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మే 1 నుంచి ఈ మంత్ 31 మే వరకు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ పిల్లలు జాయిన్ అయి ఉన్నారు. వీళ్ళకి 3 సెషన్స్లో జరుగుతూ ఉంటున్నది కోచింగ్. మార్నింగ్ ఫిట్నెస్ సెషన్ జరుగుతుంది 6 to 7:30, తర్వాత 10 to 11:30, 12 వరకు జరుగుతుంది ఒక సెషన్. మళ్ళీ ఈవినింగ్ 4 to 7 వరకు 5:30 అట్లా జరుగుతూ ఉంటుంది సెషన్స్. దీన్ని ఇంకా జిల్లాలో ఎవరైనా వినియోగించుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మేము అనేక మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసుకొని వచ్చి జాయిన్ అవ్వచ్చు. దీనిలో భాగంగా 2 ఎన్ఐ శిక్షణ తీసుకున్న కోచింగ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. డి న్యూస్లో నేటి మాట. మనల్ని 10 మంది ప్రశంసించాలని ఆరాట పడటంలోనే మన అసలు బలహీనత బయటపడుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.